బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి ప్రమాదానికి గురైన లక్ష్మణ్ స్వదేశానికి చేరుకున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లంపూర్కు చెందిన లక్ష్మణ్ దుబాయ్లో రోడ్డు దాడుతుండగా 2 కాళ్లు పోగొట్టుకుని కోమాలోకి వెళ్లాడు. స్వదేశానికి వచ్చే స్తోమత లేకపోవడంతో తమను ఆదుకోవాలని కుటుంబీకులు వేడుకున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డి నెల క్రితం బాధితుడి కుటుంబీకులను కలిసి లక్ష్మణ్ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ట్రస్టుల చొరవతో ఎట్టకేలకు లక్ష్మణ్ను స్వదేశానికి తీసుకువచ్చారు. దుబాయ్ వెళ్ళి అక్కడ సంవత్సరం కంపెనీలో చేశాను. తర్వాత అక్కడ జీతం తక్కువ ఉండే, లేకపోతే బాగా ఇబ్బంది ఉండే అక్కడ కూడా. సో వెళ్ళరాగా బండి కొట్టేసాను. హాస్పిటల్లో ఉంటే వసంత్ రెడ్డి సారు అక్కడికి వచ్చి చూశారు. మళ్ళీ వెళ్ళిపోయినా. అక్కడి నుంచి నాకు ఏం గుర్తులేదు. 40 రోజులు కోమా. తర్వాత ఇప్పుడు మంచిగా గుర్తుండబట్టి ఒక నెల అంతే, నెల రోజులు అవుతుంది. అయినా ఇప్పటికి కూడా దాకా ఏం గుర్తు రావడం లేదు. సంవత్సరం అయినాక జీతం తక్కువ ఉంది, ఇంటికి ఏం పంపాలి, ఏం డబ్బులు లేవని కళ్ళు వెళ్ళయిండు. కళ్ళు వెళ్ళయిన తర్వాత ఒక 2-3 నెలలకే యాక్సిడెంట్ అయింది. కళ్ళు వెళ్ళయినాక యాక్సిడెంట్ అయింది. ఆమె అసలు మనిషి ఇంటికి రాడు, ఇక మీరు ఆశలు వదులుకోని చుట్టాలు బంధువులు అందరు అన్నారు. అన్న తర్వాత నాకేం అర్థం కాక శ్రీనివాస్ అన్న ఈ రంజిత్ సారు ఇద్దరిని కలిశాను. నేను మరి నాకు తెలిసిన అతనికి నేను ఫోన్ చేస్తా అని శ్రీనివాస్ అన్న చెప్పింది. लक्ष्मण कोमा में था, फिर अभी उधर का ट्रीटमेंट भी बहुत अच्छा दिया है. उधर बहुत हॉस्पिटल का पैसा भी आ गया, लेकिन उधर का गवर्नमेंट हम लोग को बहुत हेल्प किया है. उधर का गवर्नमेंट यूएई गवर्नमेंट कुछ पैसा जो ट्रीटमेंट के लिए नहीं लिया. दूसरा उधर वीज़ा भी ओवर था लक्ष्मण का, और यूएई मिनिस्ट्री ने हम लोग गया उधर अवियर इमिग्रेशन में, वो लोग भी इनको फ्री करके सब इधर मुल्क जाने का वो तरतीब करके दिया. అసలు హాస్పిటల్ పాలై చావు బతుల మధ్యలో కోమాలన్నాడు. ఆయన దగ్గర పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, కంపెనీ లేదు. వెళ్ళి నేను వాళ్ళ ఊరికి వెళ్ళి పరామర్శించి ఆ నిరుపేద కార్మికుల కోసం దుబాయ్ వెళ్ళిన. 1,00,000 dirhamsలు హాస్పిటల్ బిల్ అయింది. వాడు కట్టలేని పరిస్థితి. అక్కడ ట్రస్ట్ల సహకారంతో కానీ, మా ఇబ్రాహిం అడ్వకేట్ గారు కానీ, జువాడి శ్రీనివాసరావు గారని ఒక ముగ్గురం కమిటీ చేసి, ఒకళ్ళు లీగల్, ఒకళ్ళు హాస్పిటల్, ఒకళ్ళు ఎంబసీ, ఒకళ్ళు కంపెనీ, ఒక 3-4 కోఆర్డినేట్ చేస్తే కానీ రాలేడు.